Dear brothers and sisters, praise the Lord. ఈ దినం మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? దేవుడు ఈ దిన ఆశీర్వాదాలతో మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. బైబిల్ గ్రంథమందు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక హీబ్రూస్ 12వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసి ఏషవు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూసుకొనడి అని వ్రాయబడి ఉంది. ఇన్ ఇంగ్లీష్, స్ట్రైవ్ ఫర్ పీస్ విత్ everyone and for the holiness without which no one will see the Lord అని వ్రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దినం మనం ఈ లోకములో జీవనం చేస్తున్నాం. మరి ఎంతవరకు జీవనం చేస్తామన్న సంగతి ఆ దేవునికే తెలుసు. జీవమరణములు దేవుని వశము. కాబట్టి మనము భూలోకములో జీవించేంత వరకు అందరితో సమాధానముగా ఉండాలి. మొదటిగా ప్రతి ఒక్కరితో మనము సమాధానంగా ఈ భూలోకములో బ్రతకాలి. మనము సమాధానం లేని వారంగా ఉండి అసమాధానము ఉంటే మన జీవితంలో నష్టము అనుభవించదు, తప్పదు. ఈరోజు శరీరములో కోపము, పాపము ఇవన్నీ చోటు చేసుకుంటే ఏదో ఒక రోజు మనల్ని కాటు వేస్తుందన్న సంగతి మనం మరవకూడదు. ఎందుకంటే తన కోపమే తనకు శత్రువు అని వ్రాయబడి ఉంది. ఈరోజు తన పాపమే తనకు నష్టం. కాబట్టి ఈ రోజున మనము ఈ కోపతాపాలు, ఈ పాపపు యొక్క పనులన్నీ విడిచిపెట్టి సమాధానమైనటువంటి మనసుతో, హృదయముతో మనము జీవనము కొనసాగించేదానికి మనము సిద్ధపడాలి. అందరితో, భార్యతో, బిడ్డలతో, కుటుంబముతో, స్నేహితులతో, బంధువులతో, రక్త సంబంధులతో, ఇరుగు పొరుగు వారితో, మన గ్రామ ప్రజలతో, దేశ ప్రజలతో, ప్రపంచ ప్రజలతో, ఎవరితోనైనా కానీ మనం సమాధానముగా పోవాలా అనేటువంటి మనస్తత్వం కలిగి ఉంటేనే మనము ముందుకు పోవటానికి మార్గం ఉంటుంది. అది కూడా దేవుని చిత్తమై ఉన్నది కనుక ఆ దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చినటువంటి వారమై ఉంటాం. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందరితో గొడవలు పెట్టుకోవడం, అందరికీ విరోధంగా జీవించడం, అందరి చేత చీకొట్టుకోవడం, అందరి చేత అవమానాలు, దెబ్బలు, దొమ్మిలాటలు ఇవన్నీ మనకు అసమాధానం కలిగిస్తుంది. అది మనకు నష్టమే తప్ప లాభమేమీ లేదు. కాబట్టి ఈ దినము దేవుని వాక్యం వింటున్న ప్రతి బిడ్డలు గమనించవలసినటువంటి సంగతి ఏమంటే, ప్రతి ఒక్కరితో మనం సమాధానంగా ఉండాలి. వారిని సమాధానపరచాలి. వారికి అసమాధానంగా మనం కారకులుగా ఉండకూడదు. ఎదుటి వారి పట్ల సాధ్యమైనంత వరకు అందరితో మనం సమాధానం కలిగి ఉండాలి. అదే దేవుడు కోరేటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి కార్యం అన్నమాట. నా ప్రియమైనటువంటి సహోదరు సహోదరులారా, రెండవది, పరిశుద్ధత లేకుండా ఎవడనూ ప్రభువును చూడడు అని వ్రాయబడి ఉంది. మన శరీరములో కానీ దేహములో కానీ పరిశుద్ధత అనేది లేకుంటే మనం ఎవరమో దేవుణ్ణి చూడలేం, ప్రభువును చూడలేం. ప్రభువా ప్రభు అని పిలిచినా కానీ
మీరెవరో నాకు తెలియదనేటువంటి దేవుడు ఆ దేవుడు. కాబట్టి ఈ రోజున మన ప్రాణము మనలో ఉన్నప్పుడే మన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని ఈ లోకములో ప్రజల మధ్యలో మనుషుల దయ్యందను, పెద్దల దయ్యందను, దేవుని దయ్యందను మనం ఎదగాలి. ఈ మధ్య మనము జీవనం చేస్తే దేవునికి చాలా సంతోషం. ఇటువంటి యాగం దేవునికి ఇష్టమైనటువంటి యొక్క యోగం. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున అందరితో సమాధానం కలిగి ఉండాలి. ఈరోజు దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యం, ప్రజల మీదకి ప్రజలు, కుటుంబ సభ్యులు అనేక విధాలుగా మనము కళ్ళారా చూస్తున్నటువంటి దృశ్యాలు. కాబట్టి ఈ రోజుల్లో మనకు సమాధానం అవసరం. సమాధానం లేకుండా, శరీరములో ఆత్మలో సమాధానం లేకుండా మనం ఎంతకాలము బ్రతకలేం. కాబట్టి దీర్ఘాయుకు కారణం సమాధానమే. నా ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఒక కుటుంబం అల్లకల్లోలంగా నడవకుండా సాఫీగా నిమ్మలంగా పోవాలంటే మనకు సమాధానం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరిలో బిడ్డలను కదిలించినా అసమాధానమే, భార్యను కదిలించినా అసమాధానమే, భర్తను కదిలించినా అసమాధానమే, ఇరుగు పొరుగు వారిని కదిలించినా అసమాధానమే. కాబట్టి ఈ అసమాధానము మనకు నష్టం తప్ప లాభమేమి లేదని ఈరోజు మన ప్రియమైనటువంటి సహోదరులు గమనించాలి. సహోదరులందరూ, నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ రోజున దేవుని వాక్యము మనకు సమాధానం కావాలి. ఈరోజు ప్రపంచంలో చూస్తే నలుమూలల ఎక్కడ చూసినా సమాధానం లేదు. సమాధానం రౌద్రాలు, గలాట్లు, యుద్ధాలు, అనేక విధాలుగా ప్రజలు నానా ఉరిలో బాధల్లో ఉన్నట్లు మనము కళ్ళారా చూస్తున్నాం. ఇటువంటి దినాలలో మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారంగా సమాధానం కలిగి, ప్రతి ఒక్కరము సమాధానం కలిగితే ఆ కుటుంబం ఎంత బాగుపడుతుంది, ఆ గ్రామం ఎంత బాగుంటుంది, ఆ దేశం ఎంత బాగుంటుంది, ఆ ప్రజలు ఎంత సంతోషభరితులై ఉంటారు. కాబట్టి ఒక ఆలయములో అయినా, సంఘములో అయినా, సమాజంలో అయినా సమాధానంగా మనము జీవించితే మన ప్రభు ఏంటివంటి యేసుక్రీస్తు సమాధానకర్త. ఆయన సమాధానానికి కర్త. కాబట్టి ఈరోజు ఒకవేళ సమాధానం మనలో తక్కువైనా లేకపోయినా ఆ ప్రభువు దగ్గర ప్రార్థనలో ఏకీభవించి ప్రభువు దగ్గర, ప్రభువా అసమాధానము నన్ను పరిపాలిస్తుంది తండ్రి అని చెప్పి ప్రభువు దగ్గర పశ్చాత్తాపడి, పాపము ఉంటే సమాధానము ఉండదు, కోపము ఉంటే సమాధానము ఉండదు. కాబట్టి ఇలాంటి యొక్క కోపతాపాలతో నింపబడినటువంటి ఈ మానవ దేహము, మానవ ఆత్మను గమనిస్తున్నటువంటి దేవుడు కర్త అయి ఉన్నాడన్న సంగతి మనం మరవకూడదు. కాబట్టి మన కర్త ఏంటివంటి ఆ దేవుని దగ్గర మనము సమాధానం దయచేయి ప్రభు అని చెప్పి ప్రభువు దగ్గర మన దోసెట్లు పట్టుకొని వందనాలు చెప్పి ఆయనకు కృతజ్ఞతలమై మనం విధేయులమైతే దేవుడు మనల్ని సమాధానపరిచే తండ్రి అని చెప్పి ప్రభు పేట మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ప్రభు చిత్తమైతే మరొకసారి మనం దేవుని వాక్యం విందాం. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. మన తండ్రి అయిన దేవుని యొక్కయు, మన ప్రభు ఏంటివంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యాయ సాహసం వింటున్న ప్రతి బిడ్డలు, వినబోతున్నటువంటి ప్రతి బిడ్డలందరిపైన నీ సంతోషం, సమాధానము కలుగునుగాక. ఆమేన్.